ప్రాజెక్ట్ రిపేర్ వర్క్ ను డిలే చేసినారు. తర్వాత మనకి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఫుల్ రిపోర్ట్ లో ఎట్ పేజ్ 106 లోపల ఒక లెటర్ ఉంది సార్. ఈ లెటర్ వచ్చేసేసి ది మెంబర్ సెక్రటరీ టు ది కమిటీ అండ్ డైరెక్టర్ టెక్నికల్ ఎన్డీఎస్ఏ న్యూఢిల్లీ వారు రాసినారు. ఇది ఎప్పుడు రాసినారు? 11th October 2024 రాసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లెటర్ లోపల మీరు కాళేశ్వరం ఆ మేడిగడ్డ రిపేర్ వర్క్స్ సంబంధించి మేమైతే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చినామో దాని ప్రకారంగా కనుక ఇఫ్ యూ హావ్ అడర్ టు దట్ టైం షెడ్యూల్ 2024 జూలై వరకే ప్రాజెక్టును మళ్లీ యూటిలైజేషన్ కు చేసే అవకాశం ఉండింది. మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా మా పరీక్షలు సజావుగా సాగకుండా ఉండడానికి గాని గ్రౌటింగ్ అట్లాంటి పనులు చేసినారు. అది మీరు చేయాల్సింది కాదు. ఇప్పటికైనా మీరు షెడ్యూల్ గనక స్టిక్అప్ అయితే వీ కెన్ రిపేర్ దట్ వర్క్ అనేటువంటి లెటర్ వాళ్ళు రాసినారు. అందులో ఒక పర్టికులర్ థర్డ్ పారాగ్రాఫ్ లో ఏం రాసినారు? ది కమిటీ ప్రైమా ఫేసి ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ప్రేషియస్ టైమ్ వాజ్ లాస్ట్ బై ది ఇరిగేషన్ అండ్ కాడా డ్యూ టు ది డిలేడ్ స్టార్టింగ్ ఆఫ్ ది స్టడీస్ ఇన్వెస్టిగేషన్ వర్క్స్ ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ ది కమిటీస్ రికమెండేషన్స్ అని చాలా కూలంకషంగా వాళ్ళు రాసినారు. అంటే దే ర్యాప్డ్ ఆన్ ది నకిల్స్ ఆఫ్ ది గవర్నమెంట్. తర్వాత ఇంజనీర్ల పట్ల బిహేవియర్ పట్ల కూడా వాళ్ళు చెప్తే ఇంజనీర్లు ఏమన్నారు, మాది ఏముంది, ఇట్ ఈస్ ఎఫర్ట్ టు బి డన్ విత్ ఫైనాన్షియల్ కాంపోనెంట్ అండ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. వీ హ్యావ్ టు ఓన్లీ ఒబే ది ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని. సో ఇట్లా తర్వాత రెండోది హైకోర్టులో కూడా నిన్న విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి దగ్గర ఇది ఆర్గ్యుమెంట్ కి వచ్చింది. అప్పుడు నేను చెప్పినాను, ఐఎమ్ ఏ ఫార్మర్, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఒక ఇండిపెండెంట్ ఫార్మర్ గా నా బాధ ఏంటంటే ఇది వీళ్ళు రాజకీయాలతో సంబంధం లేదు. ఈనాడు అల్లలాడుతున్న రైతాంగానికి నీళ్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దే షుడ్ కన్సల్ట్ ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ విల్ గివ్ ఎన్ ఇంటరిమ్ రిపోర్ట్ అబౌట్ ది ఫీజిబిలిటీ ఆఫ్ పంపింగ్ ది వాటర్ ఫ్రమ్ కన్నెపల్లి. దీంట్లో ప్రభుత్వానికి భేషజాలు ఏముంటాయి? వై షుడ్ ది గవర్నమెంట్ అపోజ్ నాట్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అని జడ్జి గారు ఏమన్నారు? ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. దీంట్లో నేను అందరి వాదనలు వింటాను. నేను సెంట్రల్ గవర్నమెంట్ కు నోటీస్ ఇస్తాను. స్టేట్ గవర్నమెంట్ లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ ని అపియర్ కమ్మన్నారు. తర్వాత ఇవన్నీ పరిశీలించిన తర్వాత అంటే నేను క్లియర్ గా చెప్పినాను ఏ రకంగా ఈ ప్రభుత్వము దాన్ని ఒక రాజకీయ అంశంగా చేసి రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది, రైతాంగం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది అనే విషయాలు నేను నా రెడ్ పిటిషన్లో చెప్పిన. సో ఇవన్నీ కలగొల్పోయినాయి. తర్వాత మండే నాడు గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ స్టాండ్ ఐదర్ వే. అంటే ఎన్డీఎస్ఏ మేము కన్సల్ట్ చేసి ఒక ఇంటరిమ్ రిపోర్ట్ తెచ్చుకోమా, రైతుల పట్ల మా బాధ్యత ఏంటిది, ఏం లేదు. అసలు ఎన్డీఎస్ఏ గతంలో ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా అసలు అది పనికిరాదు అని మేము అర్థం చేసుకున్నామని అంటారా? వాళ్ళు ఏం చెప్తారు? బట్ దే హ్యావ్ టు సమ్హౌ ఎక్స్ప్రెస్ సమ్ స్టాండ్ బిఫోర్ ది హైకోర్ట్. సో కాబట్టి అది కూడా ఒక ఈవెంచువాలిటీ. ఆ పర్టికులర్ అవసరం దృష్ట్యానే వాళ్ళు రేపు క్యాబినెట్ మీటింగ్ అయ్యి ఒక రకంగా దానికి మళ్ళా వాళ్ళు ఏంది రైతాంగం పట్ల చిత్తశుద్ధితో కలిగినాము, అందుకే మేము ఎమర్జెన్సీగా క్యాబినెట్ మీటింగ్ పెట్టినాము, మేము ఎన్డీఎస్ఏతో సలహా సంప్రదింపులు జరుపుతున్నాము, ఎన్డీఎస్ఏ ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాము, వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని మేము సరిదిద్దుతున్నాము, ఈ బాధ్యత అంతా మా మీద పడ్డదని పొలిటికల్ మైలేజ్ కోసమనే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిపేరింగ్ ది పైర్స్ నార్ పంపింగ్ ది వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ. ఆయనకి ఏంటంటే ఇది ఇట్లనే ఉండాలి. దిస్ పాట్ మస్ట్ బి కెప్ట్ బాయిలింగ్. రైతులు అల్లల్లాడినా పర్లేదు, ఎవరు ఏదైనా పర్లేదు. చూడండి, ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి పరాకాష్ట ఏంటంటే ఆయన ఢిల్లీకి పోయినాడు, ఆదిలాబాద్ లో విమాన ఎయిర్పోర్ట్ కావాలట, వరంగల్లో ఎయిర్పోర్ట్ కావాలట, కానీ అల్లల్లాడుతున్న రైతాంగానికి కుక్కే నీళ్లు అవసరం లేదట. ఇంత నిర్లక్ష్యం వహించే నీరో చక్రవర్తిని మనం ఎక్కడ చూడం. సో అందుకోసమని ఈ పరిస్థితుల దృష్ట్యానే రేపు కేబినెట్ మీటింగ్ లో రచ్చరచ్చ జరుగుతుంది. డెఫినెట్ గా ఎవరన్నా కొంతమంది అన్న ఈ తెలంగాణ రైతాంగం పట్ల మాట్లాడతారు, ఆ ప్రాంతం ప్రజల పట్ల తమ సానుభూతి వ్యక్తం చేస్తారు. లేకపోతే వీళ్ళకు రాజకీయ జీవితం శూన్యం సార్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇవాళ వీళ్ళు చేస్తున్న రచ్చే